అడిగాడు, యవనస్తులారు మీ ఆత్మీయ జీవితంలో రాబోతున్న ఉగ్రతని తప్పించుకొనుటకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇదిగో చెట్ల వేరను గొడ్డలి పెట్టబడి ఉన్నది, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఏదో ప్రార్థనా దినోత్సవం, ప్రార్థనా వీరులమి ఆ పెంతుకొస్త పండగని కాదు, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించగలుగుతున్నారా? మీ ఆత్మీయ జీవితాలలో మారు మనసుల ఫలాలు ఫలించండి. ఇంకా అప్పటికి యుద్ధం ప్రారంభం కాల. వీళ్ళు దిగి వచ్చి చూసిన తర్వాత మోషేకు కోపం వచ్చి, ఎవరో యెహోవా పక్షమున ఉన్నవారు రండి, జీవము గల దేవుని పక్షమున ఉన్నవారు రండి అని చెప్పినప్పుడు వస్తే అప్పుడు యుద్ధం ప్రారంభమైంది. అంటే యెహోషువ అనే దేవుడు ఎందుకు ఘనపరిచాడు, గొప్ప చేశాడు, ఎందుకు ఆత్మచేత నింపాడంటే రాబోతును అని గ్రహింపగలిగిన వివేచన శక్తిని నువ్వు పొందుకోవాలి. దేవుని ప్రజలారా, అది చదువుతో రాదు, లోక జ్ఞానంతో రాదు, లోక సంపదలతో రాదు, లోక ఘనతలో రాదు. మొన్న మధ్య కర్ణాటకలో ఎవరో క్రికెట్లో బాగా గెలిచారంట, వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరాభిమానికి వెళ్ళి మృత్యువాతబడి చనిపోయింది. చదివింది బాగా, గోల్డ్ మెడలిస్టు, కానీ అక్కడ రాబోతున్న ఉగ్రతను గుర్తుపట్టలా, అక్కడ రాబోతున్న అపాయాన్ని గుర్తుపట్టలా. లోక జ్ఞానం ఉంది, గోల్డ్ మెడలిస్టు, కానీ తను వెంబడిస్తున్న మృత్యువును గుర్తుపట్టలేకపోయింది. అంటే లోకంలో ఉన్న జ్ఞానం ఉంది కానీ ఆత్మ సంబంధమైన ఆత్మీయ జ్ఞానము వివేచన లేదు. ఉంటే అయ్యో జనం వస్తున్నా, తొక్కిసలాట జరిగిద్దేమో, నన్ను నేను కాపాడుకోవాలి, నేను బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చి తనను తాను కాపాడుకునేది గోల్డ్ మెడలిస్ట్. కానీ తన ప్రాణం ఏమైపోతుందో, తన మీదకి రాబోతున్న ఉగ్రతని గుర్తుపట్టలేకపోయింది. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడిన ఆ జ్ఞానం లేదు, దేవుని దగ్గర వచ్చిన వివేచన శక్తి లేదు. ఎప్పుడైతే వివేచన శక్తి ఉంటుందో జరగబోతున్న ఉపద్రతని గుర్తుపడతావు, రాబోతున్న అపాయం నుంచి తప్పించబడతావు. చదువుకుంది, జ్ఞానం ఉంది, అసలు నా కొరకు ఫీజులు కట్టింది ఎవరు, నేను చదువుకోవటానికి కష్టపడింది ఎవరో? ఆ వీరాభిమాన తల్లిదండ్రులు అండి. ఆ జ్ఞానం ఉన్నకర్లా. ఈరోజు నీ కోసం కష్టపడి ప్రయాసపడి నీ విద్యా సంవత్సరం అంతా నిన్ను కష్టపెట్టనీక, నీకు నెమ్మదినిచ్చి నీ అవసరాలు తీర్చి ఉన్నత చదువులు చదవాలని నీ కొరకు చెమటొచ్చి ప్రయాసపడిన నీ తల్లిదండ్రులు పక్కన పెట్టి ఎవరో కోట్లు కూడా సంపాదించుకుంటూ, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ తన బతుకుతూ తన మానాన్ని జీవిస్తూ ఉన్న వారికి వీరాభిమానివై జీవితాన్ని అర్థాంతరంగా